హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం, ప్యాన్ వరల్డ్ ఫిలిం కల్కి నుండి అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ అయింది భయ్య. 3 నిమిషాలు ఉన్న ట్రైలర్ గూస్ బంప్స్తో నింపిహాడు భయ్య నాగస్విన్. అసలు ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నిజంగా భయ్య, ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఏదో ప్రభాస్ ఫ్యాన్స్ అని అదని ఇదని కాదు, నిజంగా ఫ్యాక్ట్ చెప్తున్నాను. మన రాజమౌళి గారి సినిమా మీద అయితే 100% ఎక్స్పెక్టేషన్స్ నేను పెట్టుకుంటాను, కానీ ఏ డైరెక్టర్ సినిమా తీసినా ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ 100% ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. నేను అయితే తక్కువే పెట్టుకున్నాను ఈ కల్కికి. ఆ పోస్టర్లు చూసి అవి చూసి కొంచెం మరీ హాలీవుడ్కి ఈక్వల్గా తీయట్లేదే అని కొంత లోపల బాధ అనేది ఉన్నా పైకి వేరేగా చెప్పేవాడిని. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత భయ్య, అసలు హాలీవుడ్ సినిమాల్లో కూడా ఇంత అద్భుతమైన సినిమా నేను ఎప్పటివరకు చూడలేదు భయ్య. ఈ ట్రైలర్ మాత్రం అంత ఇంపాక్ట్ ఇచ్చింది. ఈ కల్కితో రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియన్ రికార్డులే కాదు, హాలీవుడ్లోని చాలా రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడు భయ్య. చాలా రికార్డులు. అంత అద్భుతంగా ఈ ట్రైలర్ అనేది ఉంది. అసలు ఏంటి భయ్య, ఫ్యూచరిస్టిక్లో సినిమా తీస్తున్నారంటే ఏదో అనుకున్నాను, కానీ చాలా చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. అన్నిటికీ మించి మన హిందూ మైథలాజికల్ని బేస్ చేసుకుని, ఫ్యూచర్లో రాబోతున్న కల్కిని బేస్ చేసుకుని, అలాగే ఆల్రెడీ బ్రతుకున్న అశ్వత్థామని బేస్ చేసుకుని సూపర్ హీరో కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించడం వల్ల ఈ ట్రైలర్ మాత్రం 3 నిమిషాల ఆద్యంతం చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. అసలు ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తే మతిపోతుంది భయ్య. ఇక లాస్ట్లో కమల్ హాసన్ గారి లుక్ అయితే మాత్రం అల్టిమేట్ అనమాట. ఇప్పటి వరకు ఆయన లుక్ని పోస్టర్లో ఎక్కడ రిలీజ్ చేయలేదు, డైరెక్ట్గా ఈ ట్రైలర్లోనే రిలీజ్ చేశారు. అది కూడా ఎలా ఉందంటే భయ్య, షాక్కి గురిచేసింది. ఇక మన రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, మనోడైతే చాలా జోవియల్గా ఉంటుంటాడు అనమాట. అంత ఫ్యూచర్లో ఈ మూవీ నడుస్తున్నప్పటికీ మనోడు చాలా జోవియల్గా ఉంటాడు, ఎవరిని పట్టించుకోడు, ఏం చేసినా సరే డబ్బు కోసమే పనిచేస్తాడు. అదే ఏంటంటే యూనిట్స్ కావాలి అంటున్నాడు కదా. యూనిట్స్ అంటే ఏంటంటే ఆ కాలంలో ఫ్యూచర్లో డబ్బునే యూనిట్స్ అని కొలుస్తారనమాట. అప్పుడు పళ్ళు దొరకవు, తిండి దొరకదు, ఏది దొరకదు, మొత్తం కూడా ఎడారైపోయింది. అయితే ఈ ట్రైలర్లో భయ్య ఒక పక్క ఎడారైపోయినా ఒక పక్క స్వర్గధామం వంటి ఒక లొకేషన్ కూడా చూపించారు. మరి ఆ లొకేషన్ ఏంటి, అసలు ఈ సినిమా ఏంటి, ఈ విలన్స్ ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలంటే భయ్య ఇక ఎన్నో రోజులు లేదు, జూన్ 27 తారీఖు వరకు మనం వెయిట్ చేయవలసిందే. మరి ఈ కల్కి ట్రైలర్ అయితే నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి భయ్య. అలాగే ఈ ట్రైలర్ని డీకోడ్ చేసి బ్రేక్ డౌన్ వీడియో అనేది మరికొద్దిసేపట్లో పెట్టేస్తాను. మరి ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఆ బ్రేక్ డౌన్ వీడియోలో మరింత ఫుల్ డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.